నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ చదువు. నెల్లూరులో ఈ మున్సిపల్ పెండింగ్ బకాయిలు అన్నది మళ్ళా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీగా ఈ మధ్యకాలంలో మంత్రి నారాయణ గారు మీడియా ముందు వచ్చేసి ఎవరైతే బకాయిలు పెండింగ్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఉపేక్షించొద్దు, ఒకవేళ బకాయిలు కట్టకపోతే ఇంటి కనెక్షన్స్ కూడా, కరెంట్ కనెక్షన్స్ కూడా కట్ చేయండి అని చెప్పినట్టు సందర్భాలు అప్పుడు చాలా దుమారమే రేగింది. కానీ ఈ 2 రోజుల నుంచి నెల్లూరు మున్సిపల్ నగర కమిషనరు పరిశీలిస్తూ ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో అంటే ప్లాట్లు, దానికి సంబంధించినటువంటి బకాయిలు కానీ లేకపోతే అన్అఫీషియల్గా కొన్ని కొళాయి కనెక్షన్లు ఇచ్చున్నారు. గత ప్రభుత్వం నుంచి, అంతకుముందు ప్రభుత్వాల నుంచి కూడా ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన బకాయిలు కానీ ఇలా ఏదైతే మొండి బకాయిలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. వసూలు చేయకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారు. సో దీనికి వీళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటంటే ఎక్కడైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో, ఏ ఖాళీ ప్లాట్లు అయితే, ఏ అన్అఫీషియల్గా ఉన్నటువంటి కొళాయిలు కానీ, నీటి కొళాయిలు కానీ, ఇంకోటి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంబంధిత ఓనర్కి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు కట్టి క్లియర్ చేసుకుంటారా లేకపోతే ఏంటనేది వాళ్ళ ఇది మీద. ఒకవేళ మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు వచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోగా ప్లస్ వాళ్ళు కానీ బకాయిలు కట్టకుండా కనుంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ప్రణాళికలోనే నెల్లూరు నగర మున్సిపల్ కమిషనరు ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఆ ఆలోచన అనుగుణంగానే సంబంధిత అధికారులకు కూడా ఆర్డర్స్ ఇస్తున్నట్టు. సో బకాయిలు పెట్టుకోకుండా ఎవరు బిల్లులు కట్టుకోండి. ఇంకోటి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎప్పటి నుంచో చాలా బకాయిలు ఉంటాయి, కానీ వాళ్ళు ఒకేసారి కట్టకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కాకుండా వాళ్ళకి దాంట్లో ఎగ్జంప్షన్ ఇవ్వాలి. అంటే 2-3 దఫాలు కానీ లేకపోతే 4 దఫాలు కానీ టోటల్ బకాయిలు పూర్తి చేసే విధంగా వెసులుబాటు కానీ ఇస్తే మొండి బకాయిలు అనేది ఉండవు. నిర్ణయాలు కఠినంగా ఉండాలి, కానీ ఖచ్చితంగా కట్టాలి. ప్లస్ తక్కువ అమౌంట్ అయితే తొందరగా కట్టుకుంటారు. ఎక్కువ అమౌంట్ ఉంటే మాత్రం దాన్ని వాళ్ళు 2-3 దఫాలుగా వాయిదాలుగా మార్చి దాని ద్వారా కానీ కలెక్ట్ చేసుకోగలిగితే కొంతకాలానికి మొండి బకాయిలు కూడా లేకుండా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రజల మీద ఒకేసారి భారం వేయకుండా వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకొని వాళ్ళకు తగినటువంటి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఏదైతే మున్సిపల్ బకాయిలు ఉందో అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అధికారుల మీద ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.